సరే ఇప్పుడు ఓకేనా? మీరు దేవసేన దేవసేన అని పేరు పెట్టుకున్నారు. ఉమ్. ఓకే. ఆ దేవసేన మరి క్రూయల్ గా ఆ, దేవసేన పేరు పెట్టుకున్నారు కదా మీరు. నేను పెట్టుకోలేదు. పెట్టారా మీకు? పెట్టారు. ఎవరు పెట్టారు? అంటే బాహుబలి సినిమాని చూసి పెట్టారా సినిమా లేకపోతే? చూశాక నేను వీడియోలు చేశాక ఆ, ఆ వీడియోలు చూసి రియలైజేషన్ అయ్యి ఓకే. నా ఫ్యాన్స్ ఆడియన్స్ అంతా కలిసి పెట్టేశారు. మరి ఆ పేరు చూసి అనుష్క గారు ఫోన్ చేయలేదా నీకు నా పేరు పెట్టుకున్నావని? చేస్తారేమో ఇప్పటి వరకు వెయిటింగ్ అండి. అంతేనా? ఇంతవరకు రాలేదు కాల్. అనుష్క గారు మీ పేరు పెట్టుకుర్రు దేవసేన అని చెప్పి అడగండి ఒకసారి ఫోన్ చేసి. ఆమె వరకు పోయేంత వరకు చేస్తూనే ఉండండి, నన్ను దేవసేన దేవసేన అంటూనే ఉండండి. అంతేనా? సూపర్. దేవసేన అబ్బా I love you, దేవసేన. అనుష్క గారికి అండి చెప్పండి. నేను నీకే చెప్తున్నా దేవసేన ఓకే, I love you. బషీర్ గారు ఆ. లైక్ అండి. ఓకే, మీరు నా హార్ట్ అండి. నాకు కూడా మీరు నా దిల్ అండి. సరే ఇప్పుడు అసలు ఈ సిచ్యువేషన్ చూసుకుంటే సోషల్ మీడియాలో మీరు టిక్ టాక్ నుంచి ఉన్నారు. టిక్ టాక్ నుంచి ఉన్నప్పుడు ఆ టిక్ టాక్లో మీరు చేసిన కారం దోశ వీడియోలు ఉంటాయి చూసారా, ఆ. అప్పుడు అవి చాలా బాగుండేవి. అసలు ఒక్కసారి మా ప్రేక్షకులకు గుర్తు చేయండి. సో నేను వైరల్ అయింది కూడా కడప కారం దోస్తోని. కడప కారం దోశ. ఆ ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే మన దేవసేన కాదు, కడప కారం దోశ అనే ఒక ఫేమస్ తోటి టిక్ టాక్లో చాలా ఫేమస్ అయ్యే టైంలో టిక్ టాక్ పోయింది. అవునా? ఇది చేశాక కొన్నాళ్ళు నాకు పోయింది రండి. అంతేనా? చేస్తే పోలేదు. ఓకే, ఏవో అది చూసిపోయింది. అమ్మో, మీరు బాగానే వేస్తున్నారు సెటైర్లు. సరే, అది కారం దోశ ఒక్కసారి ఒక చిన్న డైలాగ్ చెప్పరా? కడప కారం దోశ. ఆ. అబ్బా, పాతవన్నీ గుర్తు చేస్తున్నారు బషీర్ గారు. కడప కారం దోశనా హైదరాబాద్ కారం దోశనా? హైదరాబాద్ దమ్ బిర్యానీ. దమ్మిరేనా? ఆ తర్వాత చెప్తాను. ఓకే. ఇప్పుడు కడప కారం దోశ అంటే టిక్ టాక్ లో మ్మ్. నేను ఫుడ్ ఐటమ్ తో ఫేమస్ అయ్యాను. ఆ. హాయ్ ఫ్రెండ్స్, ఆ, కడప కారం చెప్పండి దోశ ఫ్రెండ్స్. కావాలనా? రండి రండి, వస్తున్నానండి. కడపకి రండి, ఆ. అందరం కలిసి తిందాము. కడప కారం దోశ భలే టేస్టీగా ఉంటుందండి, భలే హాట్ గా కూడా ఉంటుంది. కావాలన్నా వచ్చేయండి కడపకి వచ్చేయండి, అందరం కలిసి తిందాము, చాలా టేస్టీగా ఉంటుందండి. మరి వచ్చేస్తారు కదా, వచ్చేయండి కడపకి అన్నా. బా ఈ డైలాగ్ తోటి ఫేమస్. ఈ డైలాగ్ తోటే ఎమ్మడే దేవసేన అని పేరు పెట్టి వైరల్. వైరల్ వయ్యారి పాట నిన్ను చూసేసి ఇప్పుడు పాడండి. పాడు ఒకసారి పాడు. మీరు పాడాలి. వైరల్ వయ్యారి నేనే వయసు వచ్చిన ప్లాస్టిక్ బాబునే అన్నట్టే ఉంది. ఓకే, ఓకే, చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. మీతో ఇంటర్వ్యూ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బషీర్ గారి మాటతో అప్పుడప్పుడు ఈవెంట్లు కలిసాము. అవును. చాలా కానీ friendly friends, గా ఉంటారు. చాలా కూడా చెప్పాలి దేవసేన గురించి. ఏదున్నా కూల్ మెంటాలిటీ అనమాట. చాలా మంచి మనిషి. అంటే మనుషుల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. ఎప్పుడైనా కూల్ ఉంటాడు, చాలా కూల్ ఉంటాడు. అసలు మేమిద్దరం ఇంటర్వ్యూ చేస్తామని కూడా అనుకోలేదు. ఉంటుందండి. అంతేనా? మళ్ళీ మళ్ళీ కామెంట్ పెడతారు. ఉంటుంది. ఇంకోటి దేవసేన గారు, చాలా మంది మిమ్మల్ని అడిగే క్వశ్చన్, నేను అడిగే క్వశ్చన్ ఒకటి అడుగుతా. చాలా మంది మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేటప్పుడు అబ్బాయిల రీల్స్ ఎందుకు చేయరు? వాయిస్ నాకు ఎలా అండి, నా వాయిస్ అమ్మాయి, నా నడవడిక అమ్మాయి అని అన్నప్పుడు నేను ఎలా నటించి మోసం చేయమంటారు జనాల్ని? చేయమంటారా చెప్పండి, అంటే ఆడియన్స్ చెప్పండి. మరి మీరు శారీ కట్టుకోరు కదా? కట్టాలని కోరుతున్నారు, కట్టమంటారా? కడతారా? చూద్దాం.